అప్పుడప్పుడు మనిషి తనలో తానే భ్రమపడుతూ ఉంటాడు. నేను నిస్సహాయుడను, నా వల్ల కాదు, నేను చేయలేను అని. అయితే తను గ్రహించలేనిది ఏమిటంటే సర్వశక్తులు తనలోనే ఒదిగి ఉన్నాయని గుర్తించలేడు. తను ఏదైనా సాధించగలడు. అది గ్రహించలేని మనిషి నా వల్ల అవుతుందా అని తన మీద తానే అపనమ్మకం పెట్టుకుంటాడు. ప్రతి మనిషిలోనూ అసాధారణమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లి మనిషి నిరాశకు లోనవుతాడు. నీ శక్తి అద్భుతమైనదని గ్రహిస్తే నీకు ఆత్మవిశ్వాసం కలిగి సాధించగలను అనే నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా నిజాయితీ నిక్కచ్చిగా ఉండే మనుషులకు విలువే లేదు. అటువంటి వారు ఇతరుల దృష్టిలో మూర్ఖుడు మరియు నిష్ఠూరుడు. అదే తేనెలాంటి మాటలతో అబద్ధాలు ఆడేవారిని ఆత్మ బంధువులుగా భావిస్తారు. నటించేవాడే నారాయణుడు అన్నట్టుగా నడుచుకుంటుంది లోకం. కాని అబద్ధాలు ఆడేవాడు అమాయకులను మోసం చేయవచ్చు, కాని ఆ ఆదిపురుషుడి కళ్ళు కప్పి మాత్రం ఎప్పటికీ జీవించలేడు. ఇక నటించేవాడిని నరుడు క్షమించవచ్చు, నారాయణుడు కూడా క్షమించవచ్చు, కాని కర్మ మాత్రం ఎప్పటికీ క్షమించదు. ఎందుకంటే ఆ కర్మకు నారాయణుడే కట్టుబడి ఉంటాడు కాబట్టి. గుర్తుంచుకో, నువ్వు భయపడవలసినది దైవానికి కాదు, నువ్వు చేసే కర్మకు భయపడు. దైవం నిన్ను క్షమించినా కర్మ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వాళ్ళు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. ఇది తెలుసుకో. మనిషి చెక్కబడిన శిల్పంలో నేను ఉండగా నాచే సృష్టించబడిన నీలో నేను లేనా? నీలో ఉన్న నన్ను నువ్వు చూడాలనుకుంటే నీలోకి నువ్వు పయనించాలి. అది సాధ్యమయ్యేది ధ్యానం ద్వారా మాత్రమే. అప్పుడే నువ్వు నీలో ఉన్న నా దైవత్వాన్ని చూడగలుగుతావు. మాట్లాడడం అనేది భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం. కానీ ఆ మాటలను నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మాట్లాడు.